నమస్కారం. డీజే రుద్ర వేవ్ కిడ్ స్టోరీస్ కి స్వాగతం. పూర్వం అసురులలో అత్యంత శక్తిమంతుడైన హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడు. అతను చేసిన ఘోర తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల అతన్ని పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఎవరూ చంపలేరని భావించి తానే దేవుడనుకున్నాడు. అహంకారం అతని హృదయాన్ని పూర్తిగా కప్పేసింది. అయితే అదే రాజుకు పుట్టిన కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం పూర్తిగా భిన్నుడు. చిన్న వయస్సులోనే అతని మనసు విష్ణు భక్తిలో లీనమైంది. ఇతర పిల్లలు ఆటల్లో మునిగితే ప్రహ్లాదుడు మాత్రం నారాయణ నామాన్ని జపించేవాడు. దేవుడు ఒక్కరే, ఆయనే సర్వత్రా ఉన్నాడు అని అతను నమ్మేవాడు. తండ్రికి ఈ విషయం తెలిసినప్పటి నుంచి కోపం తాళలేకపోయాడు. నేనే దేవుడని ప్రకటించిన నేను ఉండగా నువ్వు ఇంకొకరిని పూజిస్తావా అని ప్రశ్నించాడు. కాని ప్రహ్లాదుడు భయపడలేదు. శాంతంగా, వినయంగా, నాన్న, దేవుడు అందరిలో ఉన్నాడు, ఆయన్ను ఎవరూ ఆపలేరు అని సమాధానం చెప్పాడు. కోపంతో అంధుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అగ్నిలో వేయించాడు, ఎత్తైన కొండ నుంచి తోసివేశాడు, విషం తాగించాడు, ఏనుగులతో తొక్కించాలనుకున్నాడు. కాని ప్రతిసారి ఏదో అద్భుతం జరిగేది. అగ్ని చల్లబడేది, విషం అమృతమయ్యేది. మరణం దగ్గరకు వచ్చిన క్షణంలో అదృశ్య శక్తి ప్రహ్లాదుని కాపాడేది. ఈ దృశ్యాలు చూసిన హిరణ్యకశిపుడి అహంకారం తగ్గలేదు. ఒకరోజు కోపంతో అతను అడిగాడు, నీ దేవుడు ప్రతిచోటా ఉన్నాడంటావు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు ఒక్క క్షణం ఆలోచించకుండా అన్నాడు, అవును నాన్న, ఆయన స్తంభంలోనూ ఉన్నాడు. అప్పుడే ఆ స్తంభం భయంకరమైన శబ్దంతో చెడిపోయింది. అక్కడి నుంచి నరసింహ రూపంలో భగవంతుడు అవతరించాడు. మనిషి కాదు, జంతువు కాదు, సంధ్యా సమయం, లోపల కాదు, బయట కాదు, గడప మీద తన ఒడిలో పెట్టుకుని హిరణ్యకశిపుడిని సంహరించాడు. వరాల అహంకారం, భక్తి ముందు కూలిపోయింది. ఆ తర్వాత నరసింహుడు శాంతరూపంలో మారి ప్రహ్లాదుని ఆశీర్వదించాడు. నీవు నిజమైన భక్తుడివి. భక్తిని ఆశ్రయించిన వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని వరం ఇచ్చాడు. ప్రహ్లాదుడు రాజయ్యాడు. కాని అతనిలో అహంకారం లేదు. దయ, ధర్మం,